అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణానది జలాలపైన కూడా ఇప్పటికి ఒకవైపు అధికార కాంగ్రెస్, అలాగే ప్రతిపక్ష ఒకవైపు కూడా బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి సిడబ్ల్యూసీ మెంబరు వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. వంశీచంద్ర రెడ్డి గారు, ఎట్లా చూస్తారు అసలు బీఆర్ఎస్ వాళ్ళు? మీరే అప్పచెప్పారు, కేంద్రానికి లొంగిపోయారు, మీకు పరిపాలన అనుభవం లేక అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దద్దమ్మలు వాళ్ళకి చేతగాక కేఆర్ఎంబీకి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అప్పచెప్పి ఇవాళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. దొంగే దొంగ 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 అన్నట్టు వాళ్ళే కేఆర్ఎంబీలో సంతకాలు పెట్టినరు. జలశక్తి మంత్రి దగ్గర వాళ్ళే ఒప్పుకున్నారు. అన్నీ కూడా కంప్లీట్గా డేటా ఉన్నాయి. ఇవాళ కేవలం వాళ్ళ అవినీతిని మేము బయట పెడుతున్నాము. వాళ్ళ అసమర్థతని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుపట్టినరు. వాళ్ళ అసమర్థత బయట పడుతుంది అనే ఉద్దేశంతోనే అనవసరంగా ఇవాళ ప్రజాపాలన దిశగా తెలంగాణ రాష్ట్రంలో పాలన నడుస్తున్నది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కావాలని నిందలు మోపుతున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా రానున్న శాసనసభ సమావేశాల్లో మా నారాయణ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు, వాళ్ళ కుటుంబం దోచుకున్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా బయట పెడతారు. అన్నీ కూడా కక్కిస్తాం. మీరేమో ప్రాజెక్టులో వాళ్ళు ఏమి చేయలేదంటే, మేమేమో తెలంగాణ సస్యశ్యామలం చేసినాం, కాళేశ్వరం కట్టాము, ఈవెన్ పాలమూరు రంగారెడ్డి కూడా మేమే ఓపెన్ చేసామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి కల్వకుర్తి నియోజకవర్గానికి దాదాపు 50-60 ఎకరాల ఆయకట్టు నిర్ధారించడం జరిగింది. 1 ఎకరానికన్నా కల్వకుర్తికి నీళ్ళు వచ్చినా షాద్నగర్ నియోజకవర్గం ఉంది. వీర్లపల్లి శంకర్ గారు ఇక్కడ ఉన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, ఇది నిండు కుండలాగా, ఈ కుండ నింపితే మొత్తం తెలంగాణలో 7 కంటే ఆడికి నీళ్లు తీసుకుపోవచ్చని. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎక్కడ పోయింది? షాద్నగర్లో ఒక్క ఎకరానికన్నా నీళ్లు తడిపినరా? కేవలం బూటకప్ మాటలు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా రివర్ నుంచి 299 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే ఏ ఒక్క సంవత్సరంలో కూడా మన రాష్ట్రానికి అంటే మనకు తెలంగాణ కేటాయించినటువంటి ఆ 299 టీఎంసీలలో 80% కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితుల్లో మనం లేక అంటే ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల మన కేటాయించినటువంటి నీటిని కూడా మనం వాడుకోలేదు. గణాంకాల్లోకి వెళ్తే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం మనము యూటిలైజ్ చేసుకున్నటువంటి కృష్ణా వాటర్ 262 టీఎంసీలు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి కాంగ్రెస్ అధికారంలో వచ్చేంతవరకు అంటే 10 సంవత్సరాలు యావరేజ్ యూటిలైజేషన్ 212 టీఎంసీలు. అంటే తెలంగాణ ఏర్పడకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు యావరేజ్గా ప్రతి సంవత్సరం 50 టీఎంసీలు ఎక్కువ యూటిలైజ్ చేసుకున్నాము. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 50 టీఎంసీలు తక్కువ వాడుకున్నారు. అంటే ప్రాజెక్టులు మరి ఏడిపోతున్నాయి ఆ నీళ్ళన్నీ. ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తే వాటర్ అయితే యూటిలైజ్ చేసుకోవాలి కదా. మీరు వాటర్ కేఆర్ఎంబీ డేటా ప్రకారం మీరు వాటర్ యూటిలైజ్ చేసుకోవట్లేదంటే మీరు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. ఇవాళ కృష్ణా బేసిన్లో నీళ్లు ఉపయోగం జరుగుతున్నాయి, పొలాలకు నీళ్ళు వస్తున్నాయంటే కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారానే వస్తున్నాయి. తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో ఉన్నప్పుడు 80%, 90% పూర్తి చేసి 10-20% పెండింగ్లో ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాప్రభుత్వం నడుస్తున్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము వాటర్ యూటిలైజేషన్ కంప్లీట్గా చేసుకుంటాము. గతంలో కేసీఆర్ అసమర్థత వల్ల మనకు 570 టీఎంసీల అలొకేషన్ రావాల్సి ఉంటే వాళ్ళు కేవలం 299కే ఒప్పుకున్నారు. దాన్ని కూడా మేము పోరాడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి మనకు రావాల్సినటువంటి వాటా తెలంగాణలో 68% నది ప్రవహిస్తుంది, ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 32% ప్రవహిస్తుంది. దానికి తగ్గట్టుగా మన రాష్ట్రానికి 570కి తగ్గకుండా టీఎంసీల కేటాయింపులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము సాధించి తెచ్చుకుంటాం. మరోవైపు ఈ నెల 13వ తేదీ నుంచి దీనిపైన కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టి నిరసన తెలుపుతామంటున్నాం. దాన్ని ఎట్లా చూస్తారు? భారీ బహిరంగ సభ చెప్పి నిరసన అంటే మొన్ననే
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్కి వాళ్ళ పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. ఇట్లాంటి దొంగ నాటకాలు ఆడితే మళ్ళీ ఊర్లలో కూడా జనాలు తిరగనియరు. ఈ అసెంబ్లీ సెషన్స్లో ఏ విధంగా ఉండనుంది దీనిపై? ఈ అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా వాళ్ళ బండారం బయటపడుతుంది. కాళేశ్వరంలో వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతి మా శాసనసభ్యులు అందరూ కూడా బయట పెడతారు. వాళ్ళ అసమర్థతని మా శాసనసభ్యులు శంకర్ అన్న కానీ నారాయణ రెడ్డి అన్న కానీ మా శాసనసభలో ఉండే కాంగ్రెస్ శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ నిజస్వరూపము, వాళ్ళు ఏ విధంగా నీళ్ల పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని దోచుకున్నారో బండారం బయటపడుతుంది. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా అటు కేంద్రానికి బీఆర్ఎస్ అప్పచెప్పడం, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అసెంబ్లీ వేదిక కూడా సమాధానం చెప్తాం, వాళ్ళకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నాయి. మరోవైపు నల్గొండ సభకు సంబంధించి చేస్తున్నటువంటి ఆ సభను కూడా ఖచ్చితంగా ప్రజలు తిరగ రాస్తారు. వాళ్ళను ఒకవైపు కూడా ఇప్పటికే ఎన్నికల నుంచి కూడా ఒకవైపు తీర్పు ఇచ్చి ప్రజలు వాళ్ళను తనినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా నల్గొండ సభ కూడా అటర్ ఫ్లాప్ అయితే దానికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారని చెప్పి కూడా వంశీధర్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.